శ్రీలంకతో జరగబోయే కీలకమైన టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐని ఒక పెద్ద సమస్య టెన్షన్ పెడుతోంది. టాలెంటెడ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కండరాల గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా సుందర్కు గాయమైంది. దాంతో అతను ఆ మ్యాచ్లో బౌలింగ్ కూడా చేయలేకపోయాడు. ప్రస్తుతం ఆయన ఫిట్నెస్ పై స్పష్టత లేకపోవడంతో జట్టు ప్రకటనను కొద్ది రోజులు వాయిదా వేయాలని సెలెక్టర్లు నిర్ణయించారు. పూర్తి వైద్య నివేదిక వచ్చిన తర్వాతే తుది జట్టును ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా గాయపడిన వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నారు. అక్కడ ఆయనకు కండరాల గాయంపై స్కానింగ్తో పాటు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ గాయం గ్రేడ్ 1 స్థాయికి చెందినదిగా భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సుందర్ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలా లేదా అనే దానిపై పూర్తి రిపోర్టు వచ్చాకే స్పష్టత రానుంది. సిరీస్ ప్రారంభానికి మరో 3 వారాలు మాత్రమే సమయం ఉంది. దీంతో ఈ వారం చివర్లో లేదా వచ్చే సోమవారం నాటికి భారత టెస్టు జట్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులకు ఆటగాళ్లు పూర్తిగా అలవాటు పడేందుకు బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ యువ ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఆ తర్వాత ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగా తొలి టెస్ట్, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో మరింత ముందుకు దూసుకువెళ్లడానికి ఈ సిరీస్ ఇరు జట్లకు అత్యంత కీలకం. ప్రస్తుతం భారత్ 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా టాప్ 2లో ఉన్నాయి. ఇక 2017లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో శ్రీలంకలో పర్యటించిన భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత లంకగడ్డపై భారత్ మళ్లీ టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. మరోవైపు శ్రీలంక తన చివరి సిరీస్ను వెస్టిండీస్తో కోల్పోయింది. మరి ఈసారి కూడా లంకను వారి సొంత గడ్డపై భారత్ చిత్తు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.